ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తూ ఉన్నాను. మనం ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఆర్థికపరమైనటువంటి అభివృద్ధి అనే అంశంలో మనిషికి అత్యంత ఈ భూలోక రాజ్యంలో విలువైనటువంటిది ఆరోగ్యము. ఆరోగ్యంగా ఉన్నా కానీ ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు అది ఆరోగ్యంలా అనిపించదు. కాబట్టి ప్రతి సమస్య నుంచి ఒక సామెత ఈ లోకం ఉంటుంది, ఏంటంటే ధనం మూలం ఇదం జగత్ అంటుంటారు కదా. సో ప్రతిదానికి డబ్బు ముడిపడి ఉంటుంది. ఇక్కడ ఏది మంచి ఆరోగ్యం కావాలంటే డబ్బు కావాలి, మంచి ఫుడ్ తినాలంటే డబ్బు కావాలి, మంచి చదువుకోవాలంటే డబ్బు కావాలి. ప్రతీది కూడా ఈ డబ్బుతో ముడిపడి మన యొక్క నిర్ణయాలు ఆధారపడిపోతూ ఉన్నాయి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ఈ సమస్త ఐశ్వర్యాలు సకల ఐశ్వర్యములు ఆయన యందు గుప్తములో ఉన్నాయి. దేవుని యందు క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో నీ ప్రతి అవసరత తీర్చబడుతుంది. ఎదగాలంటే ఎరగాలి, ఎరుగుట. హల్లెలూయా, వింటున్నారా? ఎదుగుట అంటే ఏంటంటే ఎరుగుట. ఏమి ఎరగాలి? నువ్వు ఎవరో తెలుసుకోవాలి. నో యువర్ సెల్ఫ్, యువర్ సన్ ఆఫ్ గాడ్, యువర్ చైల్డ్ ఆఫ్ గాడ్. ఈ సత్యం తెలుసుకోవాలి. కాబట్టి ఈ రోజున విత్తుట కోయిట అనేటువంటి నియమం భూమి నిలిచినంత కాలము వెతకాలము కోతకాలం ఉంటుందని దేవుడు చెప్పాడు. దేవుడు మనకి 2 వరాలు ఇచ్చాడు, ఆశీర్వాదము, విత్తనము. సరే, మంచిదే, విత్తనం ఉంది, కానీ నేలలో చాలా ఇంపార్టెంట్. ఇక్కడ విత్తనంలో మార్పు లేదు, దేవుని వాక్యంలో మార్పు లేదు. నేలలు అనగా హృదయం. ఇక్కడ 4 రకాల నేలల గురించి మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. 4 రకాల నేలలు. నేను రెఫరెన్స్ చెప్తాను, మీరు సమయం ఉన్నప్పుడు అంతా చదువుకోండి. సమయం అంతా ఇప్పటికి సరిపోదు కాబట్టి నేను చెప్పే విషయాలు మీరు చదువుకోవచ్చు. అక్కడ మత్తయి సువార్త 13వ అధ్యాయం 3-8 వచనాలు, 18-23 వచనాలు మీరు చదువుకున్నట్లయితే అక్కడ ఆయన వారిని చూచి చాలా సంగతులు ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచూ ఉండగా కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడిను, పక్షులు వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడిను. అక్కడనున్న మన్ను లోతుగా లేనందున అవి వెంటనే మొలిసిను, కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిను. కొన్ని ముండ్ల పొదలలో పడిను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యం విని గ్రహింపగా ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విడవబడిన వాడు వీడే. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిల్చును గాని వాక్యము నిమిత్తం శ్రమైన హింసైన కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే కానీ ఐహిక విచారము, ధనమోసము ఆ వాక్యమును అణచివేయును, కనుక వాడు నిష్ఫలుడవును. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివారు సఫలులై ఒకడు 100 మరి ఒకడు 60 ఒకడు 30 ఫలించునెను. హల్లెలూయా, స్తోత్రం దేవా. ఈరోజు ఈ వాక్య వెలుగులు మమ్మల్ని నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియులారా, గమనించండి. ఇదే విషయం మళ్ళీ మార్కు సువార్త 4వ అధ్యాయం 2-8 వచనాలు, 13-20 వచనాల్లో మనం చదువుతూ ఉన్నాం. అలాగే లూకా సువార్త గమనించాలి. మత్తయి, మార్కు, లూకా 8:5-8 వచనాలు, 11-15 వచనాలు. ఒకే విషయం బైబిల్లో 3 సువార్తల్లో 3 సార్లు ఎందుకని రాయించాడు దేవుడు? వింటున్నారా? ఒకే విషయాన్ని బైబిల్లో 3 సార్లు 3 చోట్ల ఎందుకని రాయించాడు దేవుడు అంటే ఇక్కడ మనకి జాగ్రత్తగా గమనించాలి. యేసయ్య చెప్పినటువంటి ఉపమానాల్లో మొట్టమొదటిది విత్తువాని ఉపమానము. అర్థమవుతుందా? ఇది ఎంతో ప్రాముఖ్యమైనది కాబట్టి 3 సువార్తల్లో వివరంగా మరలా దేవుడు రాయించాడు. దేవుడు 3 సార్లు రాయించాడంటే 300 సార్లు మనం బాగా మరలా చదవాలి. ఒక విషయాన్ని విన్నావా, ఆ పని చేయి, ఆ జాగ్రత్త అని ఎందుకని చెప్తాం మనం? అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. ఆ వస్తువు పెట్టుకున్నావా, తెచ్చుకున్నావా,
ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు హాల్ టికెట్ ఉన్నదా, హాల్ టికెట్ ఉన్నదా, హాల్ టికెట్ ఉన్నదా అని చెప్పి నీకు నువ్వు చెక్ చేసుకుంటావు, నీ తల్లిదండ్రులు చెక్ చేస్తారు. వీళ్ళంతా కూడా ఎందుకని చేస్తారంటే అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మత్తయి గారు, మార్కు, లూకా ముగ్గురు కూడా ఇదే ఉపమానాన్ని, యేసుప్రభువు వారు చెప్పిన మొట్టమొదటి ఉపమానాన్ని ముగ్గురు చేత రాయించాడు, ముగ్గురు చేత వివరించాడు. ఎందుకని అంటే అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది కాబట్టే 3 సార్లు రాయించాడు. చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి. వ్యవసాయ నియమాలకి మానవుని యొక్క జీవితానికి ఎంతో సారూప్యం ఉన్నటువంటి సంగతిని యేసయ్య ఈ పరలోక రాజ్య మర్మంలో వివరించాడు. హల్లెలూయా. వ్యవసాయ విషయాలను తీసుకుని సారూప్యం ఉన్నదని చెప్పి వాటి ద్వారా పరలోక మర్మాలను యేసుప్రభువు వారు వివరించాడు. ఆమేన్. అర్థమవుతుంది అందరికీ కూడాను. చాలామంది అన్న కొంచెం ఏంటి మర్మం అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. గమనించాలి, ఇక్కడ ఇది ఏదో విత్తనాలు, పొలము అలా అనుకోకుండా యేసుక్రీస్తు ప్రభువారు మన యొక్క మానవుని యొక్క జీవితానికి ఎంతో సారూప్యం ఉన్నదని చెప్పి యేసుప్రభువారు ఈ యొక్క పరలోక రాజ్య మర్మాలని వివరించాడు. చాలామంది ఈ యొక్క ఉపమాన భావాన్ని గ్రహించలేరు. అయితే కొంతమంది ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేశారంటే ఈ ఉపమానం భావం గురించి ఆయన అడిగితే యేసుప్రభువారే వివరించారు. కొంతమంది వింటారు, వెళ్ళిపోతారు, అంతే. ఏదో చెప్పారు, ఏదో లేండి, అక్కడికి వెళ్తే స్వస్థత వస్తుంది, అక్కడికి వెళ్తే విడుదల వస్తుంది, అంతే వాళ్ళ కాన్సెప్ట్. కానీ అక్కడ ఏం చెప్తున్నారు ఏంటి అనేటువంటిది ఇప్పటికీ గ్రహించరు, వినరు చాలామంది. నేను ఎవరిని విమర్శించట్లేదు, ఎవరిని బాధ పెడతలేదు. దయచేసి గమనించాలి, మన పర్పస్ ఏంటి. కేవలం నువ్వు వెళ్ళి వచ్చేయటం కాదు, పర్పస్ వినాలి, గ్రహించాలి. మార్కు సువార్త 4:10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులు కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. చూసారా, యేసుప్రభువుని అడిగారు అంటండి. మార్కు సువార్త 4:13 మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానములన్నీ మీకు ఎలా తెలియనా? నేను ఇది తెలియలేదా? అయితే నేను చెప్పి అని మీకు ఎలా తెలుస్తుంది అని చెప్తూ ప్రియులారా గమనించాలి. ఈ ఉపమానం అర్థం కాకపోతే నీ జీవితం నీకు అర్థం కాదు. యేసుప్రభువు చెప్పినటువంటి విషయాలు ఇవన్నీ కూడా. ఈ యొక్క ఉపమానం కానీ నీకు అర్థం కాకపోయినట్లయితే నీ జీవితము నీకు అర్థం కాదు. ఈ యొక్క ఉపమానం నీకు అర్థమైతే నువ్వు అన్ని విషయాలను తేటగా గ్రహించగలుగుతావు. ఆమేన్. ఈ యొక్క ఉపమానం నువ్వు అర్థం చేసుకున్నట్లయితే, గ్రహించగలిగినట్లయితే నీ జీవితంలో అన్ని విషయాలు కూడా తేటగా అర్థమవుతాయి. ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయాలు ఏంటంటే చాలా ప్రాముఖ్యమైన విషయాలు 3 విషయాలు ఉన్నాయి. 3 విషయాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుని ముందుకెళ్దాం. నెంబర్ 1 విత్తువాడు, నెంబర్ 2 విత్తనాలు, నెంబర్ 3 పొలము. హల్లెలూయా. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనటువంటివి. విత్తేటువంటి వ్యక్తి, విత్తనము, పొలము. ఈ 3 మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మొట్టమొదటిగా విత్తేటువంటి వాడు ఎవరంటే వాక్యాన్ని బోధించేటువంటి వాడు, అనగా మాటలు మాట్లాడేటువంటి వాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇది ఎవరు విత్తేటువంటి ఎవరంటే ఇతరులైనా కావచ్చు, నీకు నువ్వైనా కావచ్చు. ఇది జాగ్రత్తగా గమనించాలి. విత్తేటువంటి వాడు అంటే ఎవరు అనే ఎక్స్పెక్ట్ చేస్తారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను విత్తుతున్నాను, ఎస్ నేను విత్తేటువంటి వాడినే. కొన్నిసార్లు మీరే విత్తేవాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ జీసస్. చాలా జాగ్రత్తగా గమనించాలి. జీవిత సత్యాలు ఇవన్నీ కూడా. భూమి నిలిచినంత కాలం ఉండే నియమము విత్తుట, కోయిట. కాబట్టి విత్తేటువంటి వారు ఇతరులైనా కావచ్చు, నీకు నువ్వైనా కావచ్చు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. చూద్దాం, బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. దుష్టులు ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండి చోటన కూర్చుండగా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. జాగ్రత్తగా గమనించాలి.
దానికి సంబంధం ఏంటి? విత్తనం అంటే కేవలం ఏదో విత్తనం అనుకోవద్దు. ఇది మానవ జీవితానికి సంబంధించిన విషయాలు. పొలము, చెట్లు వాటికి ఆపాదించడం మాత్రమే కాదు, ఇది జీవితానికి సంబంధించిన విషయాలు. కాబట్టే కంటికి కనిపించే విత్తనాల్లో నుంచి ఆధ్యాత్మికమైన పాఠాలను ఉపమాన రూపంలో యేసు ప్రభువు సెలవిచ్చాడు, తెలియజేశాడు, వివరించాడు. మనం అర్థం చేసుకోవాల్సింది అది ఈ రోజున. కాబట్టి ఇక్కడ 1వ కీర్తన 1-2 వచనాల్లో ఉన్నటువంటి దుష్టుల ఆలోచనలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడంట అంటే, నీవు ఎవరి యొక్క ఆలోచనలు వింటూ ఉన్నావు, ఎవరి మాటలకు నువ్వు చెవియెక్కుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు. ఆమేన్. వింటున్నారా? ఎవరి ఆలోచనలు వింటూ ఉన్నావు, ఎవరి మాటలకు చెవియెక్కుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తూ ఉన్నావు. ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సైతాను గాడి నుంచి పుట్టేటువంటి ఒక ఆలోచన ద్వారా నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. ఈ మాట చాలామందికి ఇలా తాగుతుంది. ఎందుకంటే బ్రదర్ నిజమే, మా జీవితం సర్వనాశనం అయిపోయింది. మంచి జీవితం బ్రదర్, మంచి జీతం, అద్భుతమైనటువంటి ఉద్యోగం, మరి ఎంతో ఆనంద సంతోషాలుగా వెళ్తున్నటువంటి జీవితంలో సడన్గా చిన్న ఏంటంటే ఆలోచన, ఎవరో చెప్పారు ఇలా చేస్తే బాగుంటుందని, అంతే సర్వనాశనం అయిపోయాం, మట్టి కరి చేసామని చెప్తుంటారు చాలామంది. వింటున్నారా? సైతాను గాడి నుంచి పుట్టేటువంటి ఒక ఆలోచన ద్వారా నీ జీవితం అంతా కూడా సర్వనాశనం కాగలదు. అందుకే స్నేహితులు, వింటున్నారా, స్నేహితులని, మాటలని, ఆలోచనల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. జాగ్రత్త వినండి. స్నేహితుల్ని, ఆలోచనల్ని, మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. లేదంటే జీవితం సర్వనాశనం అయిపోతుంది. నీ స్నేహితులు ఎటువంటి వారు, ఎటువంటి మాటలు ఎంచుకుంటున్నావు, ఎటువంటి ఆలోచనలు ఎంచుకుంటున్నావు. ఇంగ్లీష్లో ఇది చాలా బాగున్నది, చదువుతాను వినండి. 1 thought from the devil as a seed, if it is can gets planted into your heart, it has the potential to destroy your life utterly. అట్టర్ ఫ్లాప్ అంటారు కదా, సర్వనాశనం అంటారు కదా. అట్టర్లీ అంటే సర్వనాశనం చేస్తాడు సైతాన్ గాడు. ఎందుకంటే వాడు దొంగ, దోచుకునేవాడు, నాశనానికి కర్త. జాగ్రత్తగా గమనించాలి. వాడు నాశనానికి కర్త. మన జీవితాన్ని నాశనం చేయటానికి వాడు ఇష్టపడుతుంటాడు, సర్వనాశనం చేస్తాడు. ఏ వ్యక్తి కూడా ఆత్మలో వర్ధిల్లటం సైతాన్ గడికి ఇష్టం ఉండదు. ఆర్థికంగా వర్ధిల్లటం సైతాన్ గడికి ఇష్టం ఉండదు. ఒకవేళ నువ్వు ఆర్థికంగా వర్ధిల్లుతున్నావంటే నిన్ను ఎలాగైనా సరే దేవునికి దూరం చేయటానికి, దేవుని సహవాసం నుంచి నిన్ను దూరపరచడానికి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ 2 కొరింథీ 10:5లో మేము వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి. చెరపట్టు, నీ ఆలోచనలు బంధించు, క్రీస్తుకు లోబడేలా బంధించు, క్రీస్తుకు అనుకూలంగా బంధించు. హల్లెలూయా. ఏం చేస్తాం? గుర్రాన్ని ఏం చేస్తాం మనం? కళ్ళు వేస్తాం కదా, దానికి ఎట్టు కావాలో మనం అటు తిప్పుకోవటానికి మన చేతిలో పెట్టుకుంటాం. అలాగే నీ ఆలోచనలను ఏం చేయాలంటే చెరపట్టు, బంధించు, క్రీస్తుకు అనుకూలంగా, అంతేగాని వ్యతిరేకంగా కాదు. ఫిలిప్పీ 4:8లో మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండినడలా, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దివారాత్రం ధ్యానించేవాడు ధన్యుడంట. కాబట్టి దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉన్నదా లేదా? నన్ను ఎవరో రీసెంట్గా ఒక ప్రశ్న అడిగారు, అన్న మాకున్న పొలంలో కేవలం పొగాకు మాత్రమే పండించే అవకాశం ఉంది, ఇంకే పంట వేయకూడదు, మరి ఎలా వద్దా? చూసారా, నేనైతే వేయొద్దని చెప్పాను. ప్రియులారా గమనించాలి, మార్గము లేని చోట దేవుడు మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. తొందరపడొద్దు, అద్భుతం చేసే దేవుడు మనకున్నాడు.
నేను చదివిన చదువుకి, నాకున్న జ్ఞానానికి అన్న లంచం ఇస్తే కానీ ఉద్యోగం రాదు. ఉద్యోగం రెడీగానే ఉంది, మరి ఏం చేయమంటారు? ఖచ్చితంగా నేను వద్దనే చెప్తాను. లంచగొంటులు దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. ఎంత బంగారం లాంటి ఉద్యోగం సంపాదించుకుని దేవుని రాజ్యం పొందుకోకపోతే ఒక ఉపయోగం ఏంటి? నువ్వు ఎంత హై లెవెల్ క్లాసులో హై లెవెల్ స్టడీస్ చేసి ఉద్యోగం సంపాదించేప్పుడు ఉపయోగం ఏంటి? కాబట్టి విత్తువాడు జాగ్రత్తగా గమనించాలి. వేరే వారైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. ఓకే. రెండవది విత్తనాలు. ఇక్కడ విత్తనాలు అంటే ఏంటంటారు బ్రదర్? విత్తనాలు అంటే ఏంటంటారు? విత్తనాలు అంటే ఏంటంటే ఆలోచనలు. హల్లెలూయా. విత్తనాలంటే ఆలోచనలు, ప్రకటించబడిన దేవుని వాక్యము, మాటలు. నువ్వు మాట్లాడే మాటలు కూడా విత్తనాలే, ఆలోచనలు కూడా విత్తనాలే, ప్రకటించబడిన దేవుని వాక్యం కూడా విత్తనాలే. హల్లెలూయా. విన్నారా? ఆలోచనలు, ప్రకటించబడిన దేవుని వాక్యము, మాటలు, ఇవి విత్తనాలు. ఇవి మూడు చాలా ప్రాముఖ్యమైనది. నెంబర్ 1 పొలము, నెంబర్ 1 విత్తువాడు, నెంబర్ 2 విత్తనము, నెంబర్ 3 పొలము. ఇక్కడ పొలం అంటే ఏంటంటే ప్రజలు వారి యొక్క హృదయము, మనస్సు. వింటున్నారా? వారి యొక్క హృదయము, మనస్సు. అంతే కదా, ఇక్కడ మనసులోనే కదా పడేది విత్తనం, హృదయంలోనే కదా. నీ హృదయం యొక్క పరిస్థితిని నీవు అర్థం చేసుకోవాలి. నీ హృదయం పొలం కాబట్టి ఆ పొలంలో ఏమి విత్తబడుతుందో దానిని వృద్ధిపరిచినట్లుగా దేవుడు హృదయాన్ని తయారు చేశాడు, నియమం పెట్టాడు దేవుడు. ఆ యొక్క పొలంలో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉన్నది ఒక పొలం. ఆ పొలంని దేవుడు ఎలా చేశాడంటే అందులో ఏ విత్తనం వేసినా మొలుస్తుంది. అది పొగాకు ఎత్తు వేసినా మొలుస్తుంది, అంజూరపు చెట్టు వేసినా మొలుస్తుంది. ఏ విత్తనం వేసినా భూమి ఏం చేస్తుందంటే మొలిపిస్తుంది. ఇంకా దానికి అది మంచి విత్తనమా చెడ్డ విత్తనం దానికి అనవసరం. నువ్వు ఇచ్చిన విత్తనాన్ని అది మొలిపించడమే దాని యొక్క పని. జాగ్రత్తగా గమనించాలి. నీ హృదయంలో ఏ విత్తనాలు పడుతున్నాయో చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే ఏ విత్తనం పడ్డా సరే దేవుడు దాన్ని వృద్ధిపరిచినట్లుగా హృదయాన్ని తయారు చేశాడు కాబట్టి ఎటువంటి విత్తనాలైనా సరే హృదయంలో పడతావి, వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకనే నెగిటివ్ మాట్లాడొద్దు, నెగిటివ్ వినొద్దు, ప్రతికూలమైన మాటలు మాట్లాడొద్దు. మాటలు కూడా విత్తనాలే. వాక్యం కూడా, ఏ వాక్యం వింటున్నావు, ఎటువంటి వాక్యం వింటున్నావు, మాటలో ఎటువంటి మాటలు మాట్లాడుతున్నావు. కాబట్టి నీ హృదయం ఎలా డిజైన్ చేయబడిందంట? యువర్ హార్ట్ ఈజ్ డిజైన్ టు ప్రొడ్యూస్ వాట్ ఎవర్ ఈజ్ అలౌడ్ టు బి ప్లాంటెడ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ మైండ్. వింటున్నారా? సో నీ హృదయం నువ్వు వేసిన విత్తనాన్ని అది ఏం చేస్తుందంట? ఫలింపజేసి విస్తరింపజేస్తుంది. ఒకవేళ నీవు ప్రతికూలమైన ఆలోచనలు, మాటలు నీ కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, నోటి ద్వారా, మనసు ద్వారా నీ హృదయం అనేటువంటి పొలంలో నాటబడటానికి నీవు అనుమతించినట్లయితే నీకు అవే అవసరమని నీ హృదయం వాటిని నీ కొరకు మొలిపించి వృద్ధిపరుస్తూ ఉంది. అంతే కదా. హృదయానికి ఏమీ తెలీదు. ఆ ప్రతికూల పరిస్థితులతో కూడినటువంటివన్నీ నువ్వు హృదయంలో పడేసే విత్తనాలు. ఆ హృదయం అనుకుంటుందో నీకు ఈ అవసరం అని చెప్పి ఆ హృదయం ఆ విత్తనాలన్నిటినీ మొలకలు మొలిపించి పంట వచ్చేలా చేస్తుంది. హలో, వింటున్నారా? ఎందుకని బ్రదర్ మేము అప్పుల్లో ఇరుక్కుపోయాము అంటే మీరు వేస్తున్న విత్తనాలేంటి, మీరు పలుకుచున్న మాటలేంటి? వింటున్నారా? కాబట్టి ఈరోజు మీ హృదయం అనే పొలం ఎంతో గందరగోళంలో, అప్పుల్లో, సమస్యల్లో ఉన్నదా? అయితే మీరేం చేయాలి? ఇప్పుడు మంచి పంట వేయండి, మంచి విత్తనాలు నాటండి, ఐశ్వర్యం అనే విత్తనాలు నాటండి.
హల్లెలూయా. రిచ్ విత్తనాలు నాటండి. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ మోర్ దెన్ కాంకరర్. నేను అత్యధిక విజయం పొందిన వ్యక్తిని, ఎందుకంటే నా యేసయ్య విజయం పొంది ఆ విజయం నా అకౌంట్లో వేశాడు. నాకున్న సమస్య నుంచి నా యేసయ్య విడిపించాడు, నాకున్న బంధకాల నుంచి నా యేసయ్య విడిపించాడు. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి హృదయంలో ఏ విత్తనం వేస్తే హృదయం ఏం చేస్తుందంటే అది నీకు అవసరం అని చెప్పి ఆ హృదయం అనే పొలము నువ్వు వేసిన విత్తనాన్ని వెంటనే అది తీసుకుని వృద్ధి చెందిస్తుంది, వృద్ధిపరుస్తుంది. కాబట్టి జాగ్రత్త. అదే విత్తనాన్ని తీసుకుని అది ఫలింపజేసి విస్తరింపజేస్తుంది, దాని పంటనే నువ్వు అనుభవించవలసి వస్తుంది. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియులారా, మీరంతా ఆర్థిక సమస్యల్లో చాలామంది నలిగి జీవితం పట్ల విసిగి వేసారిపోయినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఏం చేయాలి బ్రదర్ అంటే ఇదే సత్యం తెలుసుకోవాలి. విత్తుట కోయుట నియమం భూమి నిలిచినంతకాలం ఉంది. కాబట్టి ఈరోజు నీ జీవితం, గతంలో నువ్వు విత్తిన విత్తనాలు, గతంలో నువ్వు విన్న వాక్యాలు, గతంలో నువ్వు పలికిన మాటలు, వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి హార్ట్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నువ్వే విత్తనం వేసినా సరే దానికి అనవసరం, అది మొలిపించి తిరిగి పంటనిస్తుంది. వాట్ ఎవర్ యూ అలౌ ఇన్ టు యువర్ హార్ట్ థింక్ దట్ యూ నీడ్ దెమ్ అండ్ ఇట్ విల్ బిగిన్ టు ప్రొడ్యూస్. సో యూ షుడ్ బి వెరీ సెలెక్టివ్, చూజీ ఇన్ అలౌయింగ్ ఆర్ థింకింగ్ ద థాట్స్. హల్లెలూయా. థింకింగ్ థాట్స్. ఏ ఆలోచనలు విత్తుతున్నావు, ఏ మాటలు వింటున్నావు, ఏ వర్తమానం వింటున్నావు, ఏ భాష పలుకుతున్నావు, ఏ మాటలు పలుకుతున్నావు, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే బ్రదర్, పలికితే కలుగుతుందా? ఎన్ని సాక్ష్యాలు మనం వింటలేదు. నా జీవితంలో ఎన్ని అద్భుతాలు నేను పలికితే కలగలేదు అంటే నేను పలికేసింది కాబట్టి కలిగేసిందా, దేవుడితో సంబంధం లేదా అనుకుంటే చాలామంది. జీవమరణాలు నాలుగు వశం అని చెప్పి దేవుడు చెప్పాడు. కాబట్టి మనం దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యం సత్యాన్ని తెలుసుకొని దేవునికి కనెక్ట్ అయ్యి దేవుని ద్వారా మీరు నా నామం ఏదడినా చేస్తానన్నాడు. కాబట్టి యేసు నామం ద్వారా మనం ప్రకటిస్తున్నాం, పలుకుతున్నాం, అద్భుతాలు స్వతంత్రించుకుంటున్నాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఈ భూమిపైన పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా నమ్మినా నమ్మకపోయినా, అంగీకరించుకున్నా ప్రతి వ్యక్తి ఒక ఫార్మర్, ఒక వ్యవసాయకుడే. నువ్వు నమ్మకపో, అంగీకరించకపోయినా కానీ ప్రతి వ్యక్తి ఒక వ్యవసాయకుడే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే 4 రకాలైన నేలలు అనగా ప్రజల గురించి ప్రభువారు వివరించాడు. విత్తనం మారలేదు, నేలలు ఏంటంటే 4 రకాల నేలలు, 4 రకాల నేలలు, 4 రకాల ప్రజలు, 4 రకాల హృదయాలు. ఆ 4 రకాల ప్రజల గురించి ప్రభు వివరించాడు. మీరు ఈ యొక్క ఉపమానాన్ని మీరు గమనించినట్లయితే ప్రియులరా, జాగ్రత్తగా మత్తయి, మార్కు, లూకా ఈ వీళ్ళందరూ రాశారు. అన్ని చోట్ల మీరు గమనించినట్లయితే ఈ యొక్క ఉపమానంలో విత్తనం మారలేదు, విత్తేటువంటి వాడు మారలేదు, ఫలితాలు మాత్రం మారిపోయాయి. విత్తనం మారలేదు, విత్తేవాడు మారలేదు, కానీ ఫలితాలు, పంట మాత్రం మారిపోయింది. ఎందుకని అంటే మీరు గమనించినట్లయితే నేల యొక్క స్థితి పైన ఆధారపడ్డదన్నమాట. అందుకే నేల యొక్క స్థితి పైన ఆధారపడి ఫలితం, పంట అనేటువంటిది రావడం జరిగింది. విత్తనం మారలేదు, విత్తేవాడు మారలేదు, కానీ పంట మారిపోయింది. ఎందుకంటే పొలాన్ని బట్టి నేలలు మారిపోయి 4 రకాల నేలలు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడని నేను నమ్ముచున్నాను. ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాం, ఖచ్చితంగా నా యేసయ్య నన్ను విడిపిస్తాడు అని. వాస్తవానికి నీ విడుదలకు కావాల్సినటువంటి ప్రతి ప్రణాళిక ఆయన ఇప్పుడు సిద్ధం చేశాడు.
గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైన ప్రతి శాపం నుంచి ఆయన విమోచించాడు, విడిపించేశాడు. నీ హృదయం అనేటువంటి పొలములో ఏమి విత్తనాలు వేస్తున్నావు, ఏ మాటలు పలుకుతున్నావు, ఏ బోధ వింటున్నావు? వినుట వలన విశ్వాసం వస్తుంది. విశ్వాస వీరులవుతారు. వీరుడంటే ఓడిపోయేవాడు కాదు, జయించేవాడు. ఆమేన్, హల్లెలూయా. విన్నారా? సంసోను చూడండి, ఓడిపోయాడా? లేదు, వీరమరణం పొందాడు. కాబట్టి విశ్వాస వీరుడు. కాబట్టి నీకు ఈరోజు యేసయ్య నీకు బోధిస్తూ ఉన్నాడు. ఏమి బోధ వింటున్నావు? వినుట వలన విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం వచ్చి విని 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 విశ్వాసంలో వీరుడవ్వాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు వీరుడయ్యావో ఏ అప్పునైనా జయించే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తాడు. విశ్వాసం ద్వారా నువ్వు జయిస్తావు. ఏ రోగనైనా విశ్వాసంతో జయిస్తావు. ఆమేన్. ఏం విశ్వాసం? నా యేసయ్య ఈ రోగం నుంచి విడిపించగలిగిన సామర్థ్యం కలిగి ఉన్నాడు. ఆల్రెడీ నాకు విడుదల ఇచ్చేశాడు, స్వస్థత ఇచ్చేశాడు. ఆమేన్. నా యేసయ్య ఈ యొక్క భయంకరమైన అప్పు సమస్య నుంచి విడిపించడానికి ఆల్రెడీ ప్రణాళికని ఎప్పుడో వేశాడు. ఆయన ధనవంతుడయ్యండి ఈ లోకానికి దరిద్రుడిగా వచ్చి నా దరిద్రత నుంచి నన్ను విడిపించేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ సత్యాన్నంతా నువ్వు గ్రహించగలుగుతావు. హల్లెలూయా. ఎందుకని మరి మనం పరిస్థితుల నుంచి బయటపడలేకపోతున్నామంటే వినాలి, విత్తాలి. మంచి విత్తనాలు నీ పొలంలో, నీ హృదయంలో, నీ మనసులో విత్తినప్పుడు ఏమవుతాయంటే నీ విశ్వాసం బలపడుతుంది. నువ్వు విశ్వాస వీరుడవుతావు. విశ్వాసంతో ఆ విశ్వాస వీరుడిగా నువ్వు ఎప్పుడు మారుతావంటే నీకున్న ప్రతి పరిస్థితిని జయిస్తావు, ఓడిపోవు. ఆమేన్. ఓడిపోనివాడేసే నిన్ను. నువ్వెప్పుడు నెగ్గాలన్న దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఫలించి విస్తరించి అభివృద్ధి పొందండి. మీరు అత్యధిక విజయం పొందినవారు. యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్ అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి. ఈ సత్యం తెలుసుకో, ఈ సత్యాన్ని గ్రహించు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. ఓడిపోవటం దేవుని ఉద్దేశం కాదు, ఓటమి దేవుని ఉద్దేశం కాదు. మనం ఫలించాలి, విస్తరించాలి, అభివృద్ధి చెందాలి. కాబట్టి ప్రతిరోజు ప్రభు సన్నిధిని అనుభవించాలి. ఆర్థికపరమైన విషయాల్లో పెను మార్పులు సంభవించాలి. ఎంత వాక్యం విన్నా ఏం చేంజ్ రావట్లేదా? ఎంత మరి దేవునికి దగ్గరగా జీవిస్తున్నా చేంజ్ రావట్లేదా? ఎలాగైనా సరే అప్పటి నుంచి బయటపడతానే దేవుడు ఏదో విధంగా సహాయం చేస్తాడని నువ్వు ఆశతో ఉన్నావు, కానీ అమలు చేయబడతలేదా? ఆఖరి క్షణంలో అద్భుతం చేస్తాడు. 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయం ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులైండెడి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దీన మనసుకులైండెడి. ఖచ్చితంగా యేసయ్య నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసి ఆయన నామ మహిమార్థంగా నిన్ను నిలబెడతాడు. వెయిట్ అండ్ సీ. వేచి ఉండండి. ఖచ్చితమైన ఫలితాన్ని మీరు చూస్తారు. విశ్వాసం విడిచిపెట్టొద్దు. చూడండి, తప్పిపోయిన కుమారుడు సమస్తం కోల్పోయినానంట. తండ్రి మీద విశ్వాసం ఉంది. నా తండ్రి ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు. అన్ని ద్వారాలు మూసుకుపోయిన ఆ ద్వారం మూయబడదు, ఆ ద్వారం తెరిసే ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దినమెల్లా యేసయ్య ఆయన చేతుల్ని వైపు చాపుతున్నాడు. అలాగే సంసోను చూశాడు, అన్ని ద్వారాలు మూసుకుపోయాయి, కళ్ళు పోయాయి, అందరు విడిచిపెట్టేశారు. మరణం ద్వారం తెరవబడి ఉంది. కానీ ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నా దేవుడు నన్ను విడిచిపెట్టాడు కదా, నా దేవుడు నాకు సహాయం చేయగలుగుతాడు, నా దోషను క్షమించగలుగుతాడు అని చెప్పి అన్ని ద్వారాలు మూయబడినా కానీ దేవుని వైపు చూస్తూ ఉన్నాడు. దేవునికి మొరపెడుతున్నాడు, ప్రభువా నేను తప్పే చేశాను, దోషమే చేశాను, నువ్వు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు, నువ్వు ఇచ్చినటువంటి దాన్ని నేను దుర్వినియోగం చేశాను. ఒక్క ఛాన్స్ ఇచ్చే దేవుడు నువ్వు తండ్రి, నాకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు దేవా అని ఎప్పుడైతే దేవుని వైపు చూసి ప్రార్థించాడో ద్వారం తెరవబడింది, అవకాశం వచ్చింది. అద్భుతం. ప్రియుల, నీ జీవితంలో సమస్తము కోల్పోయినా, నీ జీవితంలో సమస్తము నష్టపోయినా యేసయ్య నీ కొరకు ఉన్నాడు. యేసయ్య నీ జీవితంలో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు.
నా జీవితం ముగిసిపోతుంది అనుకోవద్దు. ఓటమితో ముగింపునివ్వడు దేవుడు నీకు. ఓడిపోతూ నిన్ను వదిలేసేడు దేవుడు. ఓటమి పాలైపోయి నువ్వు జీవితం ముగించిన దేవుని ఉద్దేశం కాదు. నువ్వు జయించి ముగించాలి. నువ్వు జయించి ముగించాలి. నీ ముగింపు జయంకరంగా ఉండాలి. నీ ముగింపు జయకరంగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న మీలో చాలామంది ఇంకా అయిపోయింది బ్రదర్ నా జీవితం, ఇంకా నిందల్లో అవమానాల్లో ముగిసిపోతూ ఉంది, ఈ అప్పుల్లో ముగిసిపోతూ ఉంది అని నువ్వు అనుకుంటున్నావేమో. బైబిల్లో చూడండి, ఎవరినైనా దేవుడు ఎలా చేశాడు తెలుసా? షారా గొడ్రాలుగా ముగించబడలేదు జీవితం. చక్కటి బిడ్డలు కలిగిన దానిగానే ముగించింది. ఎలిజబెత్ గారు గొడ్రాలుగా జీవితం ముగించలేదు. తగిన సమయం వచ్చింది, చక్కటి యోహాను కన్నదే. అన్న గొడ్రాలుగా జీవితం ముగించలేదు. దేవుడు నిన్ను ముగించనీయుడు. అపజయంతో, ఆందోళనతో, అవమానంతో, అప్పులతో దేవుడు నీ జీవితాన్ని ముగించనీయుడు. నమ్ముతున్నారా? హల్లెలూయా. బైబిల్లో ఉన్న సాదృశ్యాలు మనం చూసుకోవాలి ప్రియులారా. సంసోను తప్పు చేశాడు అంటాం, కానీ దేవుడు తప్పిదంతో చనిపోనివ్వలేదు. దేవుడు సంసోన్ని అవిశ్వాసంతో చనిపోనివ్వలేదు. మరి సంసోను ఎలా చనిపోయాడు తెలుసా? అతిక్రమలు దాచిపెట్టేవాడు వర్ధిల్లాడు కదా, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాడు. ఒప్పుకున్నాడు, కనికరించబడ్డాడు, తప్పు తెలుసుకున్నాడు, క్షమించమని తండ్రిని అడిగాడు, క్షమించాడు కాబట్టే మరలా జుట్టును మొలిపించాడు. చూచిన దేవుడు నిన్ను క్షమించాడు అంటే ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను క్షమించాడంటే నిన్ను అభివృద్ధి చేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను క్షమించాడు అంటే నీకు విజయం ఇస్తాడు. ఓటమిలో నువ్వు ఉండటం దేవుని ఉద్దేశం కాదు. ఓటమిలో నువ్వు ముగించడం దేవుని ఉద్దేశం కాదు. నీ ముగింపు ఓటమి ఉండకూడదు. నీ ముగింపు జయమే ఉండాలి. జయకరమైన జీవితమే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బ్రదర్, ఇప్పుడు నా జీవితం చాలా గందరగోళంలో ఉంది. నా ముగింపు నాకు కనిపిస్తూ ఉంది. ఎలా అంటే ఇంకా అయిపోయినాయి, అన్నీ క్లోజ్ అయిపోయి, ఉద్యోగం లేదు, వివాహం లేదు, ఇంట్లో విలువ లేదు, పక్కోళ్ళు పట్టించుకోవట్లేదు, బంధువులు పట్టించుకోవట్లేదు, అందరూ నన్ను వెలివేశారు, అంతమనుకుంటూ ఉన్నాను. అయితే దేవుని దగ్గరికి వచ్చేసేయమ్మా బ్రదర్, దేవుని దగ్గరికి వచ్చేసేయండి. అన్ని ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా? ఇంకా ఓటమితోనే ముగించేస్తానేమో నా జీవితం అనిపిస్తూ ఉందా? నిన్ను ఓడిపోనివాడు యేసయ్యా, నిన్ను ఓడిపోనివాడు. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి. అప్పుల్లో జీవితం ఆగిపోవడం దేవుని ఉద్దేశం కాదు. అప్పులతో ఆత్మహత్య చేసుకుని జీవితాన్ని ముగించడం దేవుని ఉద్దేశం కాదు. అపజయంతో ముగించడం దేవుని ఉద్దేశం కాదు. బైబిల్ గ్రంథంలో దేవుని మీద ఆధారపడిన ఏ ఒక్క వ్యక్తి కూడా, ఏ ఒక్కరు కూడా ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించలేదు. అపజయంతో జీవితం ముగించలేదు. వింటున్నారా? యేసుక్రీస్తు ప్రభువు శిలువలో మరణం పొందినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ముగింపు కాదు. మరణాన్ని జయించుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆయన ముగింపు విజయం. హల్లెలూయా. మృత్యుంజయుడై లేచాడు, విజయంతో లేచాడు. కాబట్టి మరణంతో ముగింపు కాలేదు యేసు ప్రభువు జీవితం. పునరుత్థానుడై పైకి వెళ్ళాడు యేసయ్య. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు భూలోక రాజ్యంలో చివర చేసిన కార్యం ఏంటి తెలుసా? పునరుత్థాన విజయం. మరణాన్ని గెలిచి సమాధిని చీల్చుకుని వచ్చాడు. విజయము చివర. యేసోబు జీవితం గోతులో పడ్డాడు, జైల్లో పడ్డాడు, కానీ అక్కడ ముగించబడలేదు. విజయం, సింహాసనం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దానియేలు సింహాల బోన్లోకి వెళ్ళాడు, కానీ అక్కడ ముగించబడలేదు, బయటకు వచ్చాడు. విజయం, విజయంతో ముగించాడు. వాట్ ఎవర్ ఇట్ ఈస్. బైబిల్లో ఏ వ్యక్తి జీవితాన్ని చూసుకున్నా కానీ దేవునికి అనుకూలంగా జీవించిన వారు, దేవుని మహిమార్థంగా జీవించిన వారి జీవితాలు శ్రమలు, ఇబ్బందులు, పరిస్థితులు కూడా వెళ్ళాయేమో, కానీ ముగింపు మాత్రం శ్రమల్లో లేదు. ముగింపు మాత్రం అప్పుల్లో లేదు. ముగింపు మాత్రం బంధకాల్లో లేదు. ప్రవక్త శిష్యుల్లో ఒక భార్య చూడండి, అక్కడ జీవితం అప్పుల పాలలా కనిపిస్తుంది, కానీ అప్పులతో చనిపోలేదాల్లో.
పిల్లలు అప్పులతో చనిపోలేదు, భార్య అప్పులతో చనిపోలేదు. అప్పును తీర్చి ఐశ్వర్యవంతులుగా వారి జీవితాన్ని ముగించారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నీవు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి. నీ పక్షాన యేసయ్య యుద్ధం చేసి ఆ విజయాన్ని నీకు ఇచ్చాడు కాబట్టి యు ఆర్ మోర్ దెన్ కాంకరర్. నువ్వు అత్యధిక విజయం పొందిన వ్యక్తివి. నువ్వు నేను విజయం పొందిన జీవితం జీవించడం దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి విత్తువాడు, విత్తనము, పొలం చాలా ఇంపార్టెంట్. ఎటువంటి విత్తనాలు నీ హృదయం అనే పొలంలో నాటుతున్నావు? ఎటువంటి విత్తనాలనే బోధను వింటూ ఉన్నావు? ఎటువంటి విత్తనాలనే మాటలు పలుకుతున్నావు? వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. ఇవి చాలా ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యమైనటువంటివి. అందుకనే ప్రొద్దుటి లేచిన వెంటనే కన్ఫెషన్, ఒప్పుకోలు, వాక్యపు ఒప్పుకోలు. వాక్యాన్ని ఒప్పుకోవాలి, వాక్యాన్ని ప్రకటించాలి, వాక్యాన్ని పలకాలి, వాక్యాన్ని వినాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వాక్యాన్ని మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వాక్యాన్ని మాట్లాడాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని పలకాలి. అద్భుతమైన ఫలితాన్ని మీరు చూస్తారు. కాబట్టి ఈరోజు నా ప్రియులరా, ఇప్పుడు ఇదే లైవ్లో మరి నేను ప్రార్థన చేస్తూ అనేక మంది పేర్లు పెట్టి పిలిచి అనేక సమస్యలు చెప్పి ఇదిగో దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడు అంటే వెంటనే ఎగ్జైట్ అవుతారు, వెంటనే రిసీవ్ చేసుకుంటారు. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది? వాక్యంలో ఉన్న సత్యం నువ్వు గ్రహించినట్లయితే నీ సమస్యకు పరిష్కారం ఇక్కడ ఉన్నది. వాక్యం ద్వారానే, వాక్యం అనే విత్తనాలు నీ హృదయంలో నాటటాన్ని బట్టే నీ యొక్క జీవితం ఫలిస్తూ ఉంటుంది, ఫలవంతంగా మారుతుంది. ఇది సత్యం గ్రహించమను. ఇది అవసరం లేదు మనకి. మన గురించి ఎవరో ప్రేయర్ చేసి మన యొక్క మనసులో ఏముందో లేకపోతే మన భవిష్యత్తులో ఏం జరుగుతుందో అది చెప్తే అంతే. దేవుడు గొప్పోడు అంటావు, నమస్కారం పెడతావు, చెప్పిన వాళ్ళకి ఒక కానుకిస్తావు, ఆ అద్భుతాన్ని స్వతంత్రించుకుంటావు అంతే. ఇంకా దేవునితో నీకు వాక్యంతో సంబంధమే లేదు, ఇంకా అయిపోయింది. జాగ్రత్త ప్రియులరా. వాక్యము సత్యము, వాక్యాన్ని పట్టుకోండి. వాక్యం అనే విత్తనాలు నాటుకోండి, మంచి మాటలు పలకండి. ఈ హృదయం అనేటువంటి పొలములో నువ్వు మాట్లాడే మాటల విత్తనాలుగా మార్చబడతాయి. ఈ హృదయం అనే పొలంలో నువ్వు వినేటువంటి వాక్యపు బోధ విత్తనాలుగా మార్చబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మరి ఈ సత్యాన్ని మీరు గ్రహించి ఫలించి విస్తరించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి నడిపించి బలపరిచి మరి ఈరోజు విత్తబడిన వాక్యం ద్వారా నూరంతల పంట మీ జీవితంలో అనుభవించుదురుగాక. ఆమేన్.